హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే హోమ్లీ లైఫ్. సో ఇవాళైతే నేను మా బాబు సెకండ్ బర్త్డే వీడియోని నేను మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. అది వ్లాగ్ లాగైతే తీయలేదు, కానీ జస్ట్ పిల్లలు చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ అయితే తీశారనమాట. ఆ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను, ఇంట్లో రిలేటివ్స్ అందరూ ఉన్నారు కదా. సో ఇంకా అందుకని చెప్పేసి పెద్దగా వ్లాగ్ అయితే తీయలేదు. ఆ రోజు జరిగిన చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఇదైతే ఆ రోజు ఈవినింగ్ అనమాట. వాడిని రెడీ చేశాను, నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు. సో వాడికి ఆ రింగ్ అది పెట్టడం కోసం అని చెప్పేసి దానికి తాడు కడుతూ ఉన్నాను అనమాట. అదేమో సెట్ అవ్వట్లేదు. రింగ్ అది పెడదామని ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఈవినింగ్ రెడీ అవ్వగానే పైన డాబా మీద మేము ఆల్రెడీ ముందే డెకరేషన్ అది రెడీ చేసి పెట్టామన్నమాట. సో డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరింది. నేనైతే బ్లూ అండ్ గోల్డ్ కలర్ బెలూన్స్ అయితే సెలెక్ట్ చేశాను. అక్కడక్కడ ఎల్ఈడి బెలూన్స్ అయితే పెట్టాను అనమాట, ఒక 5. సో ఇంక ఇక్కడ పిల్లలు అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట. అప్పటికి ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అవ్వలేదు. నేనైతే శారీ కట్టుకుందాం అనుకున్నా, కానీ ఇంకా అప్పటికి నాకు 5th మంత్ కదా, ఇంకా శారీ క్యారీ చేయలేనేమో అని చెప్పేసి, అది కాక ఇంకా అందరూ వస్తారు, వాళ్ళకి అవి ఇవి అందిస్తూ ఉండాలి, కొంచెం కిందకి పైకి తిరుగుతూ ఉండాలి కదా కొద్దిగా. సో శారీ అయితే క్యారీ చేయలేనేమోలే అని చెప్పేసి ఇంకా డ్రెస్సే వేసుకున్నాను, కాటన్ డ్రెస్ అయితే. సో ఇంకా ఇక్కడైతే కేక్ అయితే కట్ చేపిస్తున్నాం అనమాట. వాడు కొంచెం సేపు సపోర్ట్ చేశాడంతే, ఇంకా తర్వాత ఇంకా వాడు ఆటలు వాడికే. కేక్ కట్ చేయగానే ఇంకా ఒకటే పరుగు అనమాట, అటు ఇటు ఆడుకోవటం, తిరగడం. కేక్ కటింగ్ అయిపోగానే ఇంకా డిన్నర్ కూడా పైనే సెట్ చేసామన్నమాట. యాక్చువల్గా కేక్ కటింగ్ అయితే ఇంట్లోనే పెట్టుకుందాం అనుకున్నాము, కానీ మాకు కింద హాల్ ప్లేస్ చాలా తక్కువ అనమాట. ఇంకా అందరూ వస్తే సరిపోదులే అని చెప్పేసి ఇంకా పైనే డాబా పైనే డెకరేషన్ అది చేసాము, కేక్ కటింగ్. అలాగే కేక్ కటింగ్ అయిపోగానే ఇంకా పక్కనే డిన్నర్ కూడా అరేంజ్ చేసామన్నమాట. ఇంకా వెంటనే డిన్నర్ చేసాము. ఫుడ్ అది కూడా క్యాటరింగ్ అది చెప్పామన్నమాట. ఇంకా మనమైతే ఇక్కడ చేసుకోలేం కదా, అంతమందికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేం కదా. ఇంకా సో అందుకే క్యాటరింగ్ అయితే చెప్పామన్నమాట. సో క్యాటరింగ్ అయితే చెప్పాం, కానీ ఫుడ్ అయితే కొంచెం మిగిలింది. ఇంకా ఫుడ్ అంతా కూడా ఇంకా ఆ రోజు నైట్ బయట ఇంకా ఫుడ్ తినని వాళ్ళు ఉంటారు కదా. మెయిన్ ఏంటంటే ఇక్కడ స్టేషన్ దగ్గర చాలామంది ఉంటారనమాట, పిల్లలతోటి చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి ఫుడ్ ప్యాకింగ్ కవర్స్ అవి తెప్పించి ఇంకా అందులో ఫుడ్ అయితే ప్యాక్ చేసేసి పంపించామన్నమాట వాళ్ళకి ఫుడ్. మా హస్బెండ్, అన్నయ్య, అలాగే మా వదిన వాళ్ళ బావు వాళ్ళు వెళ్ళి ఇంకా ఫుడ్ అది ఇచ్చేసి వచ్చారనమాట. ఫంక్షన్ అయిపోగానే ఫుడ్ మిగిలిపోయినప్పుడు ఇంకా వేస్ట్ చేయటం కంటే ఇంకా అలాగా ఎవరో ఒకరికి అలాగా పంచిపెట్టడం సేఫ్ అయితే అనిపించింది మాకైతే. మంచిది కదా, కొద్దిగా బర్త్డే రోజు అలాగా కొంచెం సర్వ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో మేమైతే అనుకున్నాం, కానీ చాలామంది వస్తారని ఇంకా కొంతమంది రాలేదు. ఇంకా అలాగా ఫుడ్ అయితే మిగిలిపోయింది అనమాట. సో ఇంకా ఆ ఫుడ్ అయితే అలా చేసాము. సో ఇంకా కేక్ కట్ చేయగానే ఇంక అందరికీ ప్లేట్స్లో కేక్ అయితే సర్వ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇంక ఇక్కడైతే అది సో అలాగా ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. 9 అలా అయిందనమాట కేక్ కట్ చేసేసరికి. సో ఇంకా కటింగ్ అది అయిపోగానే ఇంకా ఫుడ్ అయితే తిన్నాము. సో ఇంకా నేనైతే పెద్దగా వీడియోస్ అయితే తీయలేదనమాట, అసలు ఫోన్ పట్టుకోవడానికి ఇంకా టైం లేదు ఆ రోజు. సో ఇంకా ఈ వీడియోస్ అన్నీ ఇంకా పిల్లలు తీశారనమాట. సో ఇంకా అవే నేను మీకు చూపిస్తున్నాను.